అమరావతిలో ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 100 కళాశాలల విద్యార్థులతో నిర్వహించిన హ్యాక్థాన్ పోటీల్లో గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ద్వితీయ స్థానాన్ని సాధించడంపై కళాశాల ప్రిన్సిపాల్ ఎం సత్యప్రకాష్, పి ప్రదీప్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఆర్వీఆర్ పాత్రుడులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని కాంక్షిస్తూ కళాశాల ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ క్వాంటమ్ వ్యాలీపై విద్యార్థులు అవగాహన పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత 6 నెలలుగా పలు సెమినార్లు నిర్వహించిందని తెలిపారు. దేశంలోని వివిధ విద్యాసంస్థల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులతో ఈ హ్యాక్థాన్ పోటీలు నిర్వహించగా సుమారు 100కు పైగా విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ముందు రీజనల్ వైజ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి గాయత్రి విద్యా పరిషత్లో ఈ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగితే అందులో మా ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాక కోయెడ్ క్యాంపస్ ఫస్ట్ ప్రైజు, ఉమెన్స్ క్యాంపస్ సెకండ్ ప్రైజు రావడం జరిగింది. ఇలాగే స్టేట్ మొత్తం రీజనల్ వైజ్ కండక్ట్ చేసిన పోటీల్లో ఫస్ట్, సెకండ్ వచ్చిన టీమ్స్ని అమరావతిలో గ్రాండ్ ఫినాలే ఏర్పాటు చేసి ఫిబ్రవరి 6th నాడు ఆ ప్రోగ్రాం అక్కడ తీసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 6th గ్రాండ్ ఫినాలేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద ఉన్న ప్రముఖ ఐఐటీస్ నుంచి వచ్చిన పిల్లలందరూ పార్టిసిపేట్ చేసి సుమారు 100 టీంలు పార్టిసిపేట్ చేస్తే అందులో మా ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాక పిల్లలు ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడం జరిగింది. మా పిల్లలు క్వాంటమ్ జాబ్ ట్రాక్ అనే ఒక ప్రోటోటైప్ తీసుకుని దాని మీద వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగిందండి. ఇటువంటి కార్యక్రమంలో మా ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాక పిల్లలు పార్టిసిపేట్ చేయడం, రాష్ట్రం మొత్తం మీద ఐఐటీస్ నుంచి అవ్వచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి అవ్వచ్చు వచ్చిన పిల్లలందరితో పోటీపడి ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడంతో కాకుండా ఇండియాలో ఉన్న చాలా కాలేజ్ పిల్లలు అటెండ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జోనల్ లెవెల్లో కండక్ట్ చేశారు. గాయత్రి విద్యా పరిషత్లో జోనల్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్ సెలెక్ట్ అయ్యారు. గాజువాక కోయెడ్ క్యాంపస్, అలాగే గాజు ఉమెన్స్ క్యాంపస్ నుంచి 2 టీంలు అనేది వెళ్ళాయి. అలా విజయవాడ వెళ్ళిన తర్వాత విజయవాడలో సుమారుగా 100 బ్యాచ్లు అండి, 100 కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తే అందులో మన స్టూడెంట్స్కి ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడం అనేది అది నిజంగా ఆదిత్య విద్యా సంస్థలకి, మా స్టూడెంట్స్కి గొప్పగా గర్వించదగ్గ విషయం అది. ఎందుకంటే అక్కడ ఐఐటి స్టూడెంట్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇంతమంది స్టూడెంట్స్ ఉండగా కూడా ఒక డిగ్రీ లెవెల్లో స్టూడెంట్ హ్యాకథాన్ పార్టిసిపేట్ చేయడం కాకుండా క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్లో ద్వితీయ స్థానం సాధించడం అనేది నిజంగా చెప్పుకోదగ్గ గర్వకరమైన విషయం అది మా ఆదిత్య గాజువాక క్యాంపస్కి. అలాగే ఇలాంటి కార్యక్రమాల్లో మా విద్యార్థులు ముందుండడానికి కారణమైన మా విజనరీ లీడర్ చైర్మన్ సార్ శాస్త్రిరెడ్డి గారు కానీ, అలాగే సెక్రటరీ మేడం గారు కానీ, అలాగే బివిఎల్ నాయుడు సార్ కానీ వాళ్ళ యొక్క సూచనల మేరకు వాళ్ళ యొక్క విజన్ బేస్ చేసుకొని ముందుకు వెళ్ళడం వల్ల మాత్రం ఇలాంటి సాధిస్తున్నాం. అది ఒకటే కాకుండా 7వ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది శంకుస్థాపన చేయడం జరిగింది.